కి స్వాగతం. వార్తలు చదువుతున్నది దివ్య. లాస్య అమ్యూజ్మెంట్ పార్కులో శ్రీ సరస్వతి స్కూల్ విద్యార్థుల సందడి. ఎర్రవల్లిలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విద్యార్థులు ఈ రోజు అల్లంపూర్లోని లాస్య అమ్యూజ్మెంట్ పార్కును సందర్శించి సందడి చేశారు. పాఠశాల విహారయాత్రలో భాగంగా వెళ్లిన విద్యార్థులు అక్కడ ఉన్న వాటర్ రైడ్స్, గేమింగ్ జోన్స్లో ఆడుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొని వారితో కలిసి ఆటపాటల్లో మునిగిపోయారు. చదువుతో పాటు ఇలాంటి వినోద కార్యక్రమాలు పిల్లలకు ఎంతో అవసరమని, ఈ యాత్ర తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తెలిపారు. యాజమాన్య స్పందన: విద్యార్థుల మానసిక వికాసానికి ఇలాంటి విహారయాత్రలు ఎంతో దోహదపడతాయి. పిల్లల ముఖాల్లో సంతోషం చూడటం మాకు ఎంతో తృప్తినిచ్చింది అని పాఠశాల ప్రతినిధులు చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీ వీర శ్రీనివాసరెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేశారు. మొత్తానికి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ఈ రోజు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. స్పోర్ట్స్ న్యూస్ చదువుతున్నది తేజశ్రీ. టేబుల్ టెన్నిస్ కోర్టులో శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల విన్యాసాలు. ఎర్రవల్లిలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ సెషన్ను నిర్వహించారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిచ్చే పాఠశాల ఆశయంలో భాగంగా ఈ శిక్షణ కొనసాగింది. కోచ్ల పర్యవేక్షణలో విద్యార్థులు సర్వింగ్, స్పిన్ మరియు డిఫెన్స్ వంటి మెలకువలను నేర్చుకున్నారు. టేబుల్ టెన్నిస్ ఆడటం వల్ల విద్యార్థులలో ఏకాగ్రత మరియు వేగంగా స్పందించే గుణం పెరుగుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. భవిష్యత్తులో జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు రాణించేలా ఇలాంటి మరిన్ని శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పాఠశాల ప్రతినిధులు వెల్లడించారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి సరస్వతి న్యూస్. ధన్యవాదాలు.